సాయినాథ స్తవన మంజరి శ్రీ హరిభక్తపరాయణ శ్రీ దాసగనూకృత శ్రీ సాయినాథ స్తవన మంజరి అంటే బాబా యొక్క స్తోత్రం. స్తవనం అంటే స్తోత్రం. వారి గొప్పతనాన్ని స్తోత్రం చేశాడు. ఎలా? అనేక విధాలు చేశాడు. అనేక రకాల జ్ఞానాన్ని బాబాకు అన్వయిస్తూ తీసుకొచ్చి చెప్పాడు. బాబా అనుగ్రహంతో చాలా రోజులుగా నేను కూడా నిత్యపారాయణ చేస్తున్నాను. అది కూడా ఎలా చేస్తున్నాను? మీకు చెప్పినట్టుగానే చేస్తున్నాను. ఎందుకంటే నిత్య జీవితంలో, మన పరిగెత్తే జీవితంలో నెమ్మదిగా చేసే అవకాశం చాలామందికి తక్కువగా ఉంటుంది. నేను కూడా పరిగెడుతూనే చేస్తుంటాను. కానీ అప్పుడప్పుడు ఇలా సత్సంగాలు చెప్తుంటాను కాబట్టి అధ్యయనం కూడా చేస్తాను. ఆ అధ్యయనం చేసేటప్పుడు దాని లోపల ఉన్న లోతు అనేది తెలుస్తుంది. అయితే దీని మీద ఎప్పుడైతే సత్సంగం చెప్పాలనే ఆలోచన వచ్చిందో అప్పుడు కాస్త దృష్టి బాగా పెట్టి చదవడము, అలాగే చెప్పే ప్రయత్నం చేయడం. యాక్చువల్గా దీని మీద సత్సంగం చేయాలనే ఆలోచన నాకేం లేదు. నెల్లూరులో మా కర్లపూడి కృష్ణ ఉన్నాడు కదా, అతను అడిగాడు దీని మీద సత్సంగం చేయండి అని. ప్రయత్నం చేశాను, కానీ సత్సంగంలో మన ఆటలేం సాగవు. బాబాగారు ఏం చెప్పించదలుచుకుంటే అదే నోట్లోంచి వస్తుంది. మనం తయారైంది ఏం చెప్పలేం. అలా 2 చోట్ల ప్రయత్నం చేశాను, అది కుదరలేదు. ఇక లాభం లేదు. ఇలా ఈ మన యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఈ సత్సంగాన్ని కొనసాగితాం. ఎందుకంటే దీంట్లో అనంతమైన జ్ఞానం ఉంది, అనేక రకాలుగా ఉంది. సత్సంగంలో చెప్పాలి అంటే కొద్దిగా పైకి కిందికి రకరకాలుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది. అలాగే ఆ టైం లిమిట్ ఉంటుంది కదా, గంటన్నర అని. దాంట్లో కూడా సరిపోదు. అందుకని ఇలా అయితే మన ఇష్టం, ఎంతసేపు అని చెప్పుకోవచ్చు. అందుకని ఈ ప్రయత్నం బాబాగారు చేయిస్తున్నారేమో. శ్రీ సాయినాథ స్తవన మంజరి. శ్రీ గణేశాయ నమః. ఓ సర్వాధార మయూరేశ్వర, సర్వసాక్షి గౌరీ కుమార, ఓ అచింత్య లంబోదర, శ్రీ గణపతి పాహిమ. గణేశ స్తోత్రం చేస్తున్నాడు. ఏ శుభకార్యమైనా, ఏ రచనా విధానం కానీ, ఏ జ్ఞాన సముపార్జన కానీ, ఏదైనా సరే మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థన చేయకుండా ప్రారంభించకూడదు అనే సంప్రదాయాన్ని బాబాగారు దాసగను గారి చేత మనకు ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడే కదా సచ్చరిత్రలో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటింపచేశాడు. ఇది చాలా ముఖ్యం. ఈ విషయం మాటిమాటికి ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కొంతమంది సాయి భక్తులు, తత్వ ప్రచారకులు, గురువులు అనబడే వాళ్ళు వచ్చి బాబా భక్తులు ఏ దేవతలను పూజించాల్సిన అవసరం లేదు, ఆయన సకల దేవతా స్వరూపుడు, ఆయన పూజిస్తే అందరినీ పూజించినట్టే అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అదే నిజమైతే సాయినాథుల వారు తన భక్తుల చేత రచించబడినటువంటి సచ్చరిత్రలో కానీ, స్తవన మంజరిలో కానీ ఎందుకు ఈ సంప్రదాయాన్ని ఆచరింపచేశారు? ఎస్, బాబా గారు సకల దేవతా స్వరూపుడు, ఆయన పూజిస్తే సకల దేవతను పూజించిన ఫలితం వస్తుంది. కానీ ఆచారం, సంప్రదాయాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు అనేదే గురు సంప్రదాయం. గురువు ఎప్పుడు కూడా ఆచారాన్ని, సంప్రదాయాన్ని ఆచరించమని చెప్తాడు. అది సామాజిక దృష్టితో చెప్పబడుతుంది. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. వారు అనాదిగా ఆచరిస్తున్న విధి విధానాలకు వ్యతిరేకంగా పోతే సంఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. చాలామంది సాయి భక్తులు ఏ గుళ్ళకు రారు, బాబా గుడికే వెళ్తారు. ఇది గుళ్ళ మధ్య గొడవలకు కారణమైంది. బాబా గారిని వేరే దృష్టితో చూడడానికి ఇది కూడా ఒక కారణమైంది. కాబట్టి సాయి భక్తులు అన్ని గుళ్ళకు వెళ్ళాలి, అందరి దేవతలను ఆరాధించాలి. అదే సమయంలో తన గురువును సర్వస్వంగా భావించి ఆరాధించాలి. అదే సమయంలో ఆ సకల దేవతలు కూడా నా గురువే అయి ఉన్నాడనే భావన కూడా ఉండాలి. అది క్లియర్, దాంట్లో డౌట్ ఎందుకు? అసలు వేరే దేవత అంటూ ఎవరు లేరు, అందరూ బాబానే. అన్ని రూపాలు బాబా స్వయంగా చూపించాడు కూడా. ఆయన ప్రాక్టికల్గా, అనుభవపూర్వకంగా అన్ని దేవతలు నేనేరని చెప్తే ఇంకా మళ్ళీ వేరే దేవుడు, ఆయన వేరే, ఈయన వేరే, బాబా పూజించాక వాళ్ళని ఎందుకు పూజించాలి, అలా పూజిస్తే భక్తి లేనట్టు అని ఈ అజ్ఞాన ప్రవచనాలు కొన్ని వస్తున్నాయి. వాటిని అసలు పట్టించుకోకూడదు. బాబా మనకు సచరిత్ర ద్వారా కానీ,
ఇతర గ్రంథాల ద్వారా కానీ ఆయన అందరి దేవతల్ని ఆరాధించండి, అందరి దేవతలు నేనే అనే భావన కూడా ఎల్లప్పుడూ ఉంచుకోండి అన్నాడు. కాబట్టి శ్రీ గణేశాయ నమః సర్వాధార మయూరేశ్వర. ఇక్కడ విఘ్నేశ్వర స్తోత్రం చేస్తూ ఉన్న సందర్భంలోనే మయూరేశ్వరుడు కుమారస్వామి కూడా వచ్చాడు. అంటే వారిద్దరినీ తలుచుకోవాలి. ఎందుకంటే ఈశ్వర సంతానం వాళ్ళు, ఈశ్వర స్వరూపులు. వాళ్ళని తలుచుకున్నప్పుడే అమ్మా నాన్నలు సంతోషిస్తారు. బిడ్డల్ని పొడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. అప్పుడు వారు మనని అనుగ్రహిస్తారు. సర్వాధార, సర్వానికి ఆధారమైనటువంటి వాడ, సర్వసాక్షి, గౌరీ కుమార, పార్వతీ కుమార, అన్నిటిని చూస్తున్నటువంటి వాడ, ఓ అచింత్య అంటే ఆలోచించడానికి, చింతించడానికి కూడా అవకాశం లేనటువంటి స్వరూపం విఘ్నేశ్వరుడు. లంబోదర, ఆయన ఉదరంలోని సమస్త విశ్వం దాగి ఉంది. శ్రీ గణపతి పాహిమా, నాయన గణపతి నీవే నాకు రక్ష, నీవు సకల గణాలకు ఆది ఈశ్వరుడు. ఈ సమస్త సృష్టిని అనేక ప్రమదగణాలు పాలిస్తున్నాయి. ఆ ప్రమదగణాలకు అన్నిటికీ కూడా ఆది ఈశ్వరుడు అంటే విఘ్నేశ్వరుడు. అందుకే ఆయన్ని గణేశుడు అన్నారు. ఓం శ్రీ సాయిరామ్.